ఈ జీవితం మారాలంటే ఈ ఒక్క మాట చాలు. ఈ వీడియోలో మీ మనస్సు, ఆలోచనలు మరియు ఆత్మవిశ్వాసాన్ని తాకే శక్తివంతమైన మాటలు ఉన్నాయి. ఒక్క చిన్న మార్పు, ఒక స్ఫూర్తిదాయకమైన మాట, అది మన జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చగలదో ఈ వీడియో మీకు చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, విఫలతలు మరియు నిరాశల మధ్య వెలుగులా మారే ఈ మాటలు తప్పకుండా మీకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇప్పుడు వినండి, ఆలోచించండి, ముందుకు నడవండి. మీరు ఎప్పుడైనా ఒక చిన్న మాట విన్న తర్వాత మీ మనస్సు లోపల ఏదో మార్పు అనుభవించారా? ఒక్క మాట, ఒక్క వాక్యం మనలో తక్కువైన ఆత్మవిశ్వాసాన్ని దారిలో పెట్టగలదు. మన జీవితాన్ని మార్చే ప్రారంభ బిందువు అవుతుంది. మన జీవితం అనేది మన ఆలోచనలో ప్రతిబింబం. మనం రోజు ఎటువంటి ఆలోచనలు చేస్తామో అవే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. చాలామంది నా జీవితం ఎందుకు ఇలానే ఉంది అని ప్రశ్నిస్తుంటారు. కానీ నిజంగా మన జీవితాన్ని మార్చాలంటే ఒక చిన్న మార్పే చాలు. ఒక్క మాట చాలు. ఆ మాటే నేను మారిపోతాను. ఈ ఒక్క మాటను నీవు నమ్మి రోజు నీ మనసులో పలికిస్తే నీ ఆలోచనలు మారతాయి. ఆ ఆలోచనలు నీ చర్యలను మారుస్తాయి. ఆ చర్యలు నీ ఫలితాలని మారుస్తాయి. ఫలితాలు నీ జీవితాన్ని మార్చేస్తాయి. ప్రతిరోజు నీకు చెడుగా అనిపించే పరిస్థితులను చూసి కూర్చోకు. నువ్వు చెప్పుకోవలసిన మాట ఇది తాత్కాలికం. నేను నా పరిస్థితిని మార్చగలను. అబ్దుల్ కలాం గారు ఒక చిన్న గ్రామంలో పుట్టారు. వారు ముందు నుంచి గొప్ప అవకాశాలతో పుట్టలేదు. కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, సాధారణ పరిస్థితుల్లో పుట్టినవాడిని అయినా అసాధారణ లక్ష్యాలు పెట్టుకున్నాను, అక్కడే మార్పు మొదలైంది అన్నారు. మన జీవితాన్ని ఎవరూ వచ్చి మార్చరు. అది మన చేతుల్లోనే ఉంటుంది. నిన్ను నీవు మార్చుకోగలవు అని నిశ్చయించుకున్న నిమిషమే నీ కొత్త జీవితం మొదలవుతుంది. జీవితం మారాలంటే ఒక్క మాట చాలు, నేను మారిపోతాను. జీవితం ఓ అద్భుత ప్రయాణం. కానీ ఎన్నిసార్లు మనం మన గమ్యం ముందు విఫలమయ్యామో, మనల్ని మనమే ప్రశ్నించుకున్నాము, ఇది నా జీవితమా? ఇంతకంటే నేనేమైనా చెయ్యగలనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్క మాట. ఆ ఒక్క మాటే నేను మారిపోతాను. మన జీవితాల్లో నిజమైన మార్పు కావాలంటే ముందుగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ప్రపంచంలో ఏది అయినా ముందుగా మన మనస్సులోనే మొదలవుతుంది. మన దృష్టికోణం ఎలా ఉందో మన జీవితం అలాగే తయారవుతుంది. ఒక్క చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తనను తాను రోజు ఇలా అంటుంటాడు, నాకు ఏం తప్పుతుందో అర్థం కావడం లేదు, ఎప్పుడు ఏదో తప్పే జరుగుతుందిలే. ఇంకొక వ్యక్తి ఇలా అంటాడు, ఇది ఖచ్చితంగా తాత్కాలికము, నేను చాలా నేర్చుకుంటున్నా, త్వరలో నా టర్న్ వస్తుంది. ఇద్దరి పరిస్థితులు ఒకటే, కానీ ఆలోచన తేడా. ఈ తేడానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది లేదా వెనుక్కు లాగుతుంది. మన మాటల్లో శక్తి ఉంది. మనం మనసై మాట్లాడే ప్రతి మాట మన లైఫ్కి ఒక కొత్త దారి వేసే శక్తిని కలిగి ఉంటుంది. నేను చెయ్యలేను అనే మాట నేను వెనక్కి లాగుతుంది. నేను చెయ్యగలను అనే మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లేదు, ఒక్క మాట మాత్రమే. ఒక్క మాటే మన జీవితాన్ని మార్చగలదు. నేను మారిపోతాను. అది ఒక నిర్ణయం, ఒక దృఢ సంకల్పం, ఒక కొత్త పుట. అబ్దుల్ కలాం గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన చెప్పిన మాట, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అందులోనే మార్పు మొదలైంది. ఆయన తన కలను ఒక నిజంగా మార్చుకున్నారు. అలాగే మరో ఉదాహరణ, ఒక రైతు కుమారుడు చదువులో 3వ ర్యాంకు వచ్చాడు. అతన్ని చాలామంది అపహాస్యం చేశారు. కానీ అతను తన మనసులో చెప్పుకున్న మాట, ఒకరోజు మీరు నన్ను గర్వంగా చూసే రోజు వస్తుంది. ఆ మాటే మార్పు. ఒక్క మాట, కానీ శక్తివంతమైనది. నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నీ జీవితంలో ఎప్పుడైనా నీకు నీరసం వేసుకున్నావా? ఎప్పుడైనా ఇంతకంటే నాకు లేదు అనుకున్నావా? ఆ సమయాల్లో ఒక్క మాట తప్పకుండా నీకు కావాలి. ఇది నా ముగింపు కాదు, ఇది నా మొదలు. రోజు ఉదయాన నిన్ను నీవే మోటివేట్ చేయాలి. అది నీ జీవితం, నీ బాధ్యత. అలాంటప్పుడు ఈ మాటలు నీ తోడు కావాలి. నేను మారిపోతాను, నేను దీన్ని చెయ్యగలను, నేను నా కలలు నిజం చేసుకుంటాను అని అనాలి. ఇప్పుడు ఈ మాటలు నువ్వు నిజంగా అనుభవించాలంటే 3 ఈ యాక్షన్ స్టెప్స్. ప్రతిరోజు ఉదయాన నీకు ప్రేరణిచ్చే ఒక మాట చెప్పుకో. ఉదాహరణకు, ఈరోజు నన్ను మార్చే రోజు. నీ లక్ష్యాన్ని ఒక చిన్న పత్రంపై రాయి.
అది ప్రతిరోజు చూడగలిగే చోటు పెట్టు. చూసే ప్రతిసారి నీ లక్ష్యం గుర్తొస్తుంది. నువ్వు నమ్మే ఒక మంచి అలవాటును మొదలుపెట్టు. రోజు ఉదయం 15 నిమిషాలు చదవడం, ధ్యానం చేయడం, వాకింగ్ చేయడం. ఇవి చిన్నవి అనిపించవచ్చు, కానీ అవే పెద్ద మార్పును తీసుకొస్తాయి. జీవితం మారాలంటే పెద్ద మాటలు అవసరం లేదు. ఒక్క మాట చాలు, నేను మారిపోతాను. ఇప్పుడు అదే మాటను నీవు కూడా నీకు చెప్పు. ఈ వీడియో చూసిన తర్వాత నీలో మార్పు మొదలవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితాన్ని మీరు మార్చే ప్రయాణానికి ఇది మొదటి అడుగు కావచ్చు. ఆఫ్ అట్రాక్షన్ అంటే మనల్ని ఆకర్షించేది. ఇష్టాన్ని ఇష్టం ఆకర్షించుతుంది. సమాజంలో చూడండి, సిగరెట్ తాగేవారు మరో సిగరెట్ తాగేవాడితో స్నేహం పెరుగుతుంది. అలాగే మందు సేవించేవారు మరో మందు సేవించేవారిని ఆకర్షిస్తారు. అలాగే పబ్బులకు వెళ్ళేవారు అలాగే ఆకర్షించి స్నేహితులు అవుతారు. ఇలా ఆకర్షణ ప్రకృతిలో సహజం. అయితే మనం దేనికి ఆకర్షితులవుతున్నాం అని ఆలోచించితే మనలోని ఆలోచనలు ఎలా ఉన్నాయో వాటికే ఆకర్షితులవుతున్నాం. అంటే మీరు మందు సేవించాలనే ఆలోచన ఉంటే ఆ ఆలోచన తీవ్రత పెరిగి మిమ్మల్ని ప్రకృతిలో ఉన్న అలాంటి ఆలోచనలను స్వీకరించి ఆ ఆలోచనలను బలపరిచి అది కార్యరూపం దాల్చి మీరు మద్యం సేవిస్తారు. మీ ఆలోచన గనక మార్పు చేసుకున్నట్లయితే ప్రకృతిలో ఉన్న ఆలోచనను ఆకర్షించలేరు, కాబట్టి కార్యరూపం దాల్చలేరు. ఫలితంగా మీరు మద్యం జోలికి అస్సలు పోలేరు. తర్వాత ఇన్ని మంచి గుణాలు, పనులు, మంచి భావాలు, మంచి ప్రవర్తన ఉండే వ్యక్తిని నేను ఎందుకు ప్రేమించకూడదు అని ఆలోచించండి. తర్వాత అతను చేసే మంచి పనులు, మంచి భావాలు, మంచి ప్రవర్తన జరుగుతున్నప్పుడు అతనిని పొగడండి. అప్పుడు మీ సమస్యలు ఆవిరైపోతాయి. అప్పుడు మీ ఇద్దరి సంబంధాలు మెరుగుపడతాయి. మన మనస్సు మన ఆలోచనల సముదాయం. మన ఆలోచన ధోరణి, భావన ప్రక్రియ మన శరీర అవయవాల పనిని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి రోగం వచ్చినప్పుడు మంచి ఆలోచనలు మనస్సులో ప్రవేశపెడితే రోగం నయమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజున నవ్వు టీసెల్స్ను ప్రభావితం చేసే రోగ నిరోధక శక్తిని పెంచుతాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. కనీసం ఒక 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే రోగాలుండవని, మనస్సు మీద ఒత్తిడి ఉండదని, ఆనందమైన మనస్సుతో ఉండే వాళ్ళ శరీరంలో రోగం నిలవదు అంటారు. ప్రతి సెకండు పాత కణాలు చనిపోయి కొత్త కణాలు లక్షలలో నిర్మితమవుతాయి. ఆలోచనలు ఆహ్లాదకరమైతే మంచి కణాలు నిర్మితమై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. క్రిస్టియానిటీ సిద్ధాంతం ప్రకారం కోపం అనేది పాపం, కాబట్టి కోపం వదిలితే రోగం వదిలినట్లే అనే సామెత కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం మనల్ని మనం ప్రేమించడం. మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ ప్రేమించగలం, గౌరవించగలం. అంటే కొందరిని చూడండి, నేను వెధవని, నాతో పోల్చవద్దు అంటారు. అట్లా ఎప్పుడూ అనకూడదు. నేను శక్తివంతుణ్ణి, తెలివిగలవాణ్ణి, మంచివాణ్ణి అనుకోవాలి. మనల్ని గురించి మనం ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా, మంచిగా ఉండాలి. మనం విజయం సాధించాలి అంటే మన లోపల అంతరంగికంగా సంతోషంగా ఉండాలి. మన భావనలు సంతోషంగా ఉండాలి. ఇవే బయట ప్రకృతి నుండి సంతోషాన్ని ఆకర్షించి మరింత వృద్ధి చెంది సంతోషంగా ఉంచుతుంది. అక్కడ ఒక సాధువు ఉన్నాడు అనుకున్నాం. ఓ పాపాత్ముడా, పాపకర్ముడా, ఇట్లా రా అంటాడు అనుకున్నాం. ఆ భక్తుడు కోపోద్రిక్తుడై నన్ను ఎందుకు పిలిచావు అంటాడు. సాధువు దైవ సన్నిధిలో భగవంతునికి నేను పాపాత్ముని, పాపకర్మలు చేశాను అన్నావు కదా, అదే కదా నేను అన్నది, కోపం ఎందుకు అన్నాడు. అప్పుడు సాధువు, నీ నిజస్వరూపం ఆత్మ, ఆత్మ పుణ్యస్వరూపం, దానికి పాపం లేదు, పాపకర్మలు చెయ్యదు, చేసేది నీ మనస్సు, శరీరం అది నువ్వు కాదు, పుణ్యాత్ముడా దగ్గరకు రా అన్నాడు. భక్తి మార్గంలో ఇలా పాపిగా చెప్పిన జ్ఞాన మార్గంలో ఆత్మను, వ్యక్తిని పాపిగా, నీచంగా, హీనంగా, క్షుద్రంగా చెప్పే పద్ధతి ఒప్పుకోదు. ఈ రోజున సాంకేతికంగా, విజ్ఞానపరంగా సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. పొరపాటును కూడా ఈ నెగటివ్ శబ్దాలు, పాపం, పాపకర్మలు, నీచం, హీనం, క్షుద్రం అనే భావాలు తనకు ఉన్నాయనే భావన ఉండకూడదు. ప్రతిరోజు గుడికి వెళ్ళి భావన చేస్తే సైన్స్ ప్రకారం చెయ్యగా అవి మన అచేతనలోకి వెళ్ళి పనిచేస్తాయి. కొంతకాలానికి నిజంగానే పాపకర్మలు మనకు తెలియకుండా ఈ శరీరం చేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.
దీనిలో మార్పు రావాలి. ఈ భావన సబ్కాన్షియన్స్లో ఉండిపోతుంది, మంచిది కాదు. కాబట్టి వారి సంబోధనలలో పాపాత్ములనే పదం బదులు వేరే పదం వాడితే మంచిది. మీరు సత్యసాయి ఉపదేశాలు చూడండి. ఆయన ఎప్పుడు దివ్యాత్మ స్వరూపలారా, ప్రేమ మూర్తులారా అని ఉపదేశం మొదలు పెడతారు. మనకి కూడా ఆ పవిత్ర ప్రేమ, ఆత్మ దివ్యమైనదనే భావన పదే పదే సబ్కాన్షియస్లో ఉండి కొంతకాలానికి మనకు తెలియకుండా అదే పని చేయిస్తుంది. ప్రతి ఆలోచనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ శూన్యంలోకి పంపి అదే రకమైన ప్రకంపనలను ఆకర్షించితే తిరిగి మనకే చేరుకుంటాయి. దీంతో మన ఆలోచనలకి శక్తి వచ్చి కార్యరూపం పొందుతుంది. ఎలా అంటే గ్రీస్ దేశంలో చాలా సంవత్సరముల క్రిందట పైగా మేలియన్ అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతను 20 సంవత్సరములు రాత్రి బవలు ఏకాగ్రతతో కష్టపడి మనస్సంతా పెట్టి ఒక అందమైన రూపవతి అయిన స్త్రీ శిల్పాన్ని రూపొందించాడు. ప్రపంచంలో అన్ని దేశాల వారు వచ్చి సందర్శించి ఇలాంటి అందమైన యువతి కళాఖండం ఎక్కడా లేదు అని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసలు, సంతోషం అతనికి కొన్ని రోజులు మాత్రమే. అతను తర్వాత ఆలోచించాడు, నేను ఎంత తెలివిహీనుడని. ఒక రాతి బొమ్మ కోసం 20 సంవత్సరాలు రాత్రులు నిద్ర హారాలు మాని కాలాన్ని వృధా చేసి జీవితాన్ని వృధా చేసుకున్నాను అని పరితపించాడు. ఈ శిలా విగ్రహాన్ని నిజమైన యువతగా అయితే నేను వివాహమాడి జీవితం ఆనందంగా ఉంటుందిగా అని భావించాడు. మరలా విగ్రహం ఎదురుగా ఏకాగ్రతతో శిల్పి యువతగా మారాలని కొన్ని సంవత్సరములు రాత్రింబవలు ఏకాగ్రతతో ధ్యానించాడు. ఒకరోజు శిల యువతగా నిజంగానే మారింది. అతను యువతని పెళ్లి చేసుకున్నాడు. ఇది కథ కాదు, నిజంగానే జరిగింది. అంటే ఒకే ఆలోచన ఏకాగ్రతతో ఉంటే ప్రకృతి తోడై నీకు కావాల్సింది ఏర్పరుస్తుంది. అందుకనే మన ఆలోచనలు ఎలాంటివి అని కాగితం మీద వ్రాసుకుని వాటిని పరిశీలించి చెడు ఆలోచనలను వదిలి మంచి ఆలోచనలను మనస్సులో ప్రవేశపెట్టాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు కోరుకున్న ఆలోచనలలో నెగిటివ్గా ఉండకూడదు. ఇతరులకు, సమాజానికి ప్రమాదకరమైనది, బాధ కలిగించేది అయి ఉండకూడదు. కీడు కలిగించేది అస్సలు ఉండకూడదు. అలాగే ఉదాహరణకు నాకు నీతో వాదించడం ఇష్టం లేదు అన్నామనుకో, అంటే వాదించడం ఎక్కువ అవుతుంది. నా అప్పుల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తే అప్పులు ఎక్కువ అవుతాయి. అంటే మన ఆలోచనలలో ఎక్కడా లేదు, కాదు, వద్దు, జరగదు, జరగకూడదు, అవసరం లేదు అనే పదాలు ఆలోచనలలో వాడకూడదు. ఏ నెగటివ్ పదాలు వాడితే అవి మన పని చేసి తీరుతాయి. ఉదాహరణకు నేను అనారోగ్యం నుంచి బయటపడాలి అనే బదులు నేను ఆరోగ్యంగా ఉండాను అనుకోవాలి. నేను అప్పుల నుండి లేక రుణాల నుండి విముక్తుడిని అవ్వాలి అనే బదులు నేను ధనవంతుని అయ్యాను అనుకోవాలి. నా అశాంతి పోవాలి అనే బదులు నేను ప్రశాంతంగా ఉన్నాను అని ఆలోచించాలి. మనం మానవ ట్రాన్స్మిటింగ్ టవర్. మనం మన ఆలోచనల్ని ప్రపంచంలో శూన్యంలోకి పంపుతాం. ఇది మనకు తెలియదు. ఒక ప్రాంతంలో ఎక్కువ మందికి నెగిటివ్ ఆలోచనలు పంపితే ఆ ప్రాంతం అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అలాగే పాజిటివ్ ఆలోచనలు పంపితే పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ప్రశాంతంగా భూతల స్వర్గంగా ఉంటాయి. మనం మారాలి అంటే మన ఆలోచనలు వాటి సాంద్రత మార్చుకుంటే మనం మన జీవితంలో మార్పు తీసుకుని రావచ్చు. అయితే మన ఆలోచనల్ని, నమ్మకాల్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. మన గత ఆలోచనలే మన ప్రస్తుత జీవితం, మన ప్రస్తుత ఆలోచనలే మన భవిష్యత్తు జీవితం. మన ఆకర్షణ సిద్ధాంతం, మన ప్రకృతి సిద్ధాంతం రెండూ ఒక్కటే. మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతుంది. మన ఆలోచన లేనిదే, మనం కోరనిదే ఏది మన జీవితంలోకి రాదు. ఉదాహరణకు ప్రస్తుత సమాజంలో యువకుల ప్రేమ, ఆత్మహత్యలు, రసాయనిక దాడులు, ప్రేమించకపోతే మనుషులను నరకటం, కామించకపోతే నరకటం అనేవి ముఖ్యంగా ఒకే ఆలోచన రాత్రింబవళ్ళు వెంటాడి దాని ఫ్రీక్వెన్సీ అంటే సాంద్రత పెరిగి కార్యరూపం దాల్చటం, కోరిక నెరవేరకపోతే ఉన్మాదిలా మారి తానేమి చేస్తున్నాడో ఏమవుతున్నాడో తెలియక హింసకు కారకుడై తల్లిదండ్రులకు కడుపు కోతకు గురి మానసిక కోత ఇస్తున్నారు. భూలోకంలోనే నరకం సృష్టిస్తున్నారు. ఇది ఒక్కసారి ఆలోచించి మన ఆలోచనలు సరైనవా, వాటి పరిణామం ఎలా ఉంటుంది? ఇదే నా 100 ఏళ్ళు జీవితం, ప్రేమ ఒక్కటే నా జీవితం అంటే అది యవ్వన మోహం అని ఆలోచిస్తే, బుద్ధి పనిచేసి ఆలోచనలను మార్చుకుంటే ఈ విపరీతాలు, నేరాలు జరగవు. సమాజంలో యువకులు మరొక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రులు, సోదరులు, సోదరులను కూర్చి కూడా ఆలోచనలు చేయండి. తల్లిదండ్రులు భగవత్ స్వరూపాలు, వారి తర్వాత భగవంతుడు. వారికి మానసిక క్షోభ, నరకం చూపించకండి. మన భావోద్రేకాలు మన ఆలోచనల ప్రతిబింబమే.
అయితే మన ఆలోచనలు సరైనవా కాదా అని పరిశీలించుకోండి. సరైనవైతే ఉద్రేకాలు రావు. మన భావాలు చెడువైతే మనం ఇంకో చెడు భావాల్ని ఆకర్షిస్తాం. దాని ఫలితం అనుభవించక తప్పదు. అలాంటి సందర్భాలలో మనకు నచ్చిన సంగీతం వినటం, ప్రకృతి దృశ్యాలను తిలకించడం, దూర ప్రయాణాలు చేయడం ద్వారా ఆలోచనలు మారుతాయి. లేదా నవ్వించే సినిమాలు చూడడం ద్వారా మన ఆలోచనల్ని మార్చుకోవచ్చు అంటాము. ఇక్కడ ఠాగూర్ సూత్రం బాగా పనిచేస్తుంది. ఒకరికి నిస్వార్థంగా సహాయం చేస్తే ఆ ఫలితం పొందిన వ్యక్తి మరో ముగ్గురికి నిస్వార్థంగా సహాయం చేయటం, మరలా ఆ ముగ్గురు మరో ముగ్గురికి సహాయం చేయడం ద్వారా విశ్వమంతా పాజిటివ్ ఎనర్జీ, అదే శక్తితో నిండిపోతుంది. అలాగే ప్రేమ ఇక్కడ యువతీ యువకుల యవ్వన ప్రేమ కాదు, విశ్వమానవ ప్రేమ. మనమందరి పట్ల ప్రేమ భావన చూపించితే ఠాగూర్ సూత్రం ప్రకారం విశ్వమంతా ప్రేమతో నిండి ఉంటుంది. ఇది పాజిటివ్ శక్తి. మనం ఏది ఇస్తున్నామో మనకు అదే వస్తుంది. ద్వేషం ఇస్తే ద్వేషం, స్నేహం ఇస్తే స్నేహం వస్తుంది. ఇదే ప్రకృతి సూత్రం, ఆకర్షణ సూత్రం కూడా. అయితే ఇది ఎలా జరుగుతుంది అంటే మొదట సంకల్పం చేసుకోవాలి. నేను విశ్వ మానవ ప్రేమ చూపాలి అనేది త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఇదే మాట్లాడాలి, అనుసరించాలి, ఆచరించాలి. ఆచరించి ఫలితాన్ని పొందాను అని భావించాలి. దీన్నే మెంటల్ ఇమేజ్ అంటాము. ఇది చెయ్యాలి. ఇది కనీసం 1 నెల రోజులు సాధన చేయాలి. రాత్రి నిద్రించే ముందు అది మన అచేతనలో నిల్వ చేయబడుతుంది. అది నిండి అక్కడ నుంచి చేతనను అధిగమించి కార్యరూపంలోకి వచ్చి పనిచేస్తుంది. దీనికి ప్రకృతి సహకరించి కావలసినవి సమకూరుస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. మనం అభివృద్ధిని సాధించాలంటే ఏ పాజిటివ్ ఆలోచననైనా తీసుకుని ప్రయోగం చేయవచ్చు. మనం బరువు తగ్గాలి అనుకోండి, మన ఆలోచనలు బరువు తగ్గాలని నెగిటివ్గా ఉండకూడదు. నేను సరైన బరువు ఉండాను అనుకోవాలి. ఇది ప్రయోగం చేయాలంటే ముందు చిన్నవాటి మీద ప్రయోగం చేయండి. 1 కప్పు కాఫీ, అది సిద్ధించిన తర్వాత పెద్దవాటి మీద ప్రయోగం చేయండి. మన పరిస్థితులను మార్చాలంటే ముందు మన ఆలోచనలు మారాలి. చాలామంది అనుకుంటారు ప్రస్తుతం నేను ఇలాంటి వ్యక్తినని. ఎందుకంటే మీ పూర్వపు ఆలోచనలే మిమ్మల్ని ప్రశాంతత ఇలాంటి వ్యక్తిగా మార్చింది. కానీ ఇది సరికాదు. మీ పూర్వపు ఆలోచనల వల్ల మీరు అలా అయ్యారు. మనం ప్రతి చిన్న విషయమైనా మన భార్యను, భర్తను, పిల్లలను పొగడాలి. అది చాలా పాజిటివ్ శక్తినిచ్చి మరలా పాజిటివ్ ఆలోచనలను పెంచుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో మనం ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తాం. విమర్శలు నెగటివ్ శక్తి. దానివల్ల నెగటివ్ శక్తి వృద్ధి అయ్యి మనుషులు దీర్ఘకాలంలో అననే తయారవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకండి, పొగడండి. మంచిది. భార్యాభర్తల మధ్య సంబంధాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్య లేక బంధువుల మధ్య సంబంధాలు బాగా లేకపోతే కారణం మీ విమర్శలే. ఒక డైరీ తీసుకొని 1 నెల రోజులు రోజు ఎవరితో బాగా లేదా ఆ వ్యక్తి యొక్క మంచి పనులు, గుణాలు, మంచి ప్రవర్తన, నిస్వార్థ సేవ, మంచి ఆలోచనలు, మంచి భావాలు గుర్తించి ప్రతిరోజు వ్రాయండి. డైరీలో ప్రతిరోజు ఆలోచించి వెతికి ఇతరుల నుండి సేకరించి మరీ ప్రతిరోజు వ్రాయండి. ఇంకా ఉదాహరించితే ఒకసారి మదర్ తెరీసా దగ్గరకు యుద్ధ వ్యతిరేక ర్యాలీ వారు వచ్చి తెరీసాను పాల్గొన్నామని ప్రాధేయపడ్డారు. ఆమె శాంతి ర్యాలీ అయితే పాల్గొంటాను అన్నది. చూడండి చమత్కారం. ఏంటి వార్ ర్యాలీకా నేను రాను అనే నెగిటివ్ పదం వాడలేదు. పాజిటివ్ పదం పీస్ ర్యాలీ అయితే వస్తాను అంది. రెండింటి అర్థం ఒకటే, కానీ మనస్సులో ఆ నెగటివ్ పదజాల మహిమ తెలుసు కాబట్టి మదర్ తెరీసా అలా అన్నారు. సామాన్యంగా నదులలో, పుణ్యతీర్థములలో 3 సార్లు మునుగుతాం. ఈ మునగటం మంత్రపూర్వకంగా మునగాలి. మొదటిసారి మునుగుట వలన స్థూలదేహం పవిత్రమైనదని, రెండవసారి మునుగునప్పుడు సూక్ష్మదేహం పవిత్రమైనదని, మూడవసారి మునిగినప్పుడు కారణదేహం పవిత్రమైనదని మంత్రం జపించి మునగాలి. అలాగే ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ మనమే కొట్టాలి, పూజారి కాదు. కొబ్బరికాయ పీచు మన మనస్సులోని కోరికలను భావించి, అంటే మనస్సులో కోరికలు తీసివేసి కాయపై భాగం గట్టిగా రాయి లాంటి నా అహంకారాన్ని నీ సముఖంలో పగలగొడుతున్నాను తండ్రి అనే భావన చేసి కాయని కొట్టాలి. కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలో తెల్లని పదార్థం గల స్వచ్ఛమైన మనస్సును స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళతో నీకు అర్పిస్తున్నాను అనాలి. అంటే అలా భావన ఉండాలి. దుఃఖంతో ఉన్న వాళ్ళ మధ్య ఉండకూడదు. ఈ మాటలు ఎంతో సామాన్యంగా ఉన్నాయని తోస్తుంది, కానీ లోతుగా ఆలోచిస్తే ఎవడైతే అర్హుడో వాడికే చదువు అబ్బుతుంది, మరియు వాడికే చదువు చెప్పాలి అని తేట తెల్లమవుతుంది. చెప్పే పాఠాలను గ్రహించి బోధపరుచుకున్న వాడికి చదువు అంటే ఇష్టం ఉన్నవాడికే చదువు చెప్పాలి. ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి వర్షంలో తడుస్తున్న కోతికి ఒక పిచ్చుక గూడు ఎలా కట్టుకోవాలో నేర్పింది. అయితే కోతే దానికి తెలుసుకోవడానికి యోగ్యత ఉండాలి కదా.
పిచ్చుక చెప్పింది నేర్చుకో లేదు సరికదా. ఆ పిచ్చుక గూడిని కూడా పాడు చేసి చిందరవందర చేసింది. ఆ కోతి ఏ విషయం మీదైనా ఏమీ తెలియని వాడికి ఏదైనా తేలికగా చెప్పచ్చు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. దుష్ట స్త్రీతో స్నేహం చేయడం, ఆమెను పోషించడం వ్యక్తికి దుఃఖ కారణమవుతాయని. తన పతి యొక్క నమ్మకాన్ని చూరగొనలేకపోతే ఆ స్త్రీ ఇంకొకరికి ఎలా నమ్మక పాత్రురాలు కాగలదు? అవలేదు. ఈ విధంగానే ఆత్మబలం కోల్పోయి దుఃఖభాజనుడైన వాడు నిరాశ నిస్పృహలకు లోనై వాడిని ఎవరూ ఉద్ధరించలేరు. అందుచేత తెలివైన వాడు ఈ ముగ్గురిని అంటే మూర్ఖుడు, దుష్ట స్త్రీ మరియు కష్టాలతో దుఃఖభాజనుడిని తప్పించుకొని నడవవలెను. ధనమే వ్యక్తి యొక్క ఎన్నో అవసరాలను తీరుస్తుంది, కానీ కుటుంబం యొక్క బాగోగాలు, ఆడవారు, స్త్రీ లేక పత్ని యొక్క గౌరవం అనే ప్రశ్న ఉదయించినప్పుడు డబ్బుని లక్ష్య పెట్టకూడదు. కుటుంబం యొక్క మానవ మర్యాదలే వ్యక్తికి ముఖ్యము. అవే పోతే ఇంకా జీవితం ఎందుకు? అప్పుడు ఆ డబ్బుతో ఏం చేసుకుంటాం? అయితే ఎవరనే ఒక వ్యక్తికి తన ప్రాణానికి ముప్పు వస్తే మొదటికే మోసమవుతుంది. అప్పుడు డబ్బేమిటి, భార్య ఏమిటి అన్న వ్యాకులతలను వదిలి తన జీవితాన్ని రక్షించుకోవడం ముఖ్యమవుతుంది. అతడు ఉంటేనే కదా పత్ని లేక ధనము అనుభవించగలడు, లేకపోతే అన్నీ పనికిమాలినవే అవుతాయి కదా. ఇక్కడ అభిప్రాయం ఏమంటే ధనము అనుచిత కార్యాలకు ఉపయోగిస్తే వ్యక్తి క్షోభకు గురవుతాడు, కానీ సత్కార్యములకు వినియోగిస్తే వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు, ప్రతిష్ట మరియు సమాజంలో మంచి పేరు వస్తాయి. ధన సంపత్తి స్థిరమైనది కాదు. అది తెలిసి వీటిని చూసుకుని మురిసిపోవడం ఎందుకు? వ్యక్తి వీటిని సంపాదిస్తాడు. భగవంతుని ద్వారా ఇవ్వబడిన వాస్తవిక శక్తి స్థిరంగా ఉంటుంది. సంపన్నులుగా మారాలంటే స్వంత తెలివితేటలు, శ్రద్ధ, సృజనాత్మకత, నిబద్ధత, నిరంతర కృషి ద్వారానే సాధించాలి. మనలో ఎవరు పేదలుగా మిగలపోకూడదు. మన చుట్టూ సంపద ఉంది. మనం చేయాల్సిందల్లా మనం దాన్ని చేరుకునే మార్గాన్ని అన్వేషించడం, దాన్ని అనుసరించడమే. మనం చేసే మంచి పనికి ఫలితం లేట్ అయినా మంచిగానే కనిపిస్తుంది. దీనికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. అదేమిటంటే మనం చేసేది చెడు పని అయితే దాని ఫలితం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకళ్ళని తిట్టేశామో అని సంబరపడిపోతూ దాని ప్రతిఫలం కొంచెం లేట్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఒక రోజులో అయినా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి కోపంలో ఒకరిని ఒక మాట అనే ముందు లేదా కోపంతో అరిచే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది దానికి ప్రతిఫలం మనం అనుభవించడం తప్పదు అని. స్వధర్మము అంటే మన సొంత ధర్మం, మన సొంత టాలెంట్ అని అనవచ్చు. మనందరికీ ఒకే రకమైన స్కిల్స్ కానీ టాలెంట్స్ కానీ ఉండవు, కానీ మనందరిలో ఏదో ఒక యూనిక్గా ఒక స్పెషల్ క్వాలిటీ, ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అదే స్వధర్మం. కానీ ఎప్పుడైతే మనలోనే ఆ స్వధర్మాన్ని మనం చూడడం మానేసి వేరే వాళ్ళు ఇది చేస్తున్నారు నేను కూడా అదే చేస్తా అనే ఒక హార్ట్ మెంటాలిటీ, ఒక గుంపుని ఫాలో అవ్వడం మనం మొదలుపెట్టామో మనలో చాలామందికి జీవితంలో ఆనందం అనేది లేకుండా పోతుంది. చాణక్య నీతి ప్రకారం మన స్వధర్మాన్ని మనం వెతుక్కుని దాన్ని పాటిస్తే మన స్వర్గానికి వెళ్తాం, ఒక అంతులేని ఆనందాన్ని పొందుతాం. ఇక్కడ చేయాల్సింది ఒక్కటే, నీ స్వధర్మం ఏమిటో నువ్వు తెలుసుకుని దాన్ని సాధించడమే నీ జీవితంలోని అంతిమ లక్ష్యం అని అనుకుని వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే మీ స్వధర్మాన్ని మీరు స్వీకరించి పాటిస్తారో అప్పుడే మీరు ఎప్పుడూ లేనంత ఆనందంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మంచి విద్య అంటే పెద్ద పెద్ద స్కూల్స్ అనే అర్థం కాదు. ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఎక్కువగా ఉంటారో అది తెలుసుకుని అలాంటి చోట్ల పిల్లల్ని విద్య నేర్చుకునేలా చేయాలి. ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ ఉన్న టీచర్సు ఈ స్టేజ్లో స్టూడెంట్స్కి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వగలరు. కాబట్టి అలాగే ఈ స్టేజ్లోనే వరల్డ్ నాలెడ్జ్, ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని సంపాదించడం కూడా చాలా ముఖ్యం. అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్, గృహస్థ ఆశ్రమం, హౌస్ హోల్డర్స్ లైఫ్. ఒక మనిషి తాను పెళ్లి చేసుకున్నాక వెళ్ళే స్టేజ్. గృహస్థ ఆశ్రమం కొన్ని రకాల బాధ్యతలు ఈ స్టేజ్లో మనకు దగ్గరికి వస్తాయి. ఇంట్లోని పెద్దవాళ్ళను చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, డబ్బు సంపాదించడం, పని చేయడం, సంపాదనని సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం లాంటివి. అలాగే ఈ స్టేజ్లో అన్నిటికంటే ముఖ్యమైనది మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం. మీ లైఫ్ పార్ట్నర్ మీ బెస్ట్ ఫ్రెండ్లా ఉంటే మీ లైఫ్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ స్టేజ్లో గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఏం చేసినా కూడా 100% కమిట్మెంట్తోనే చేయాలి. ఒక కమిటెడ్ పార్ట్నర్గా, ఒక కమిటెడ్ సన్నగా, ఒక కమిటెడ్ డాటర్గా, ఒక కమిటెడ్ ఎంప్లాయ్ ఆర్ బిజినెస్ మ్యాన్గా పనిచేయాలి. అలాగే మీ పిల్లలకు సరియైన ఎడ్యుకేషన్ వచ్చేలా, వాళ్ళ జీవితంలో రాబోయే ఛాలెంజెస్కి వాళ్ళని సిద్ధంగా ఉండేలా మీరు దగ్గరుండి చూసుకోవాలి.
నెక్స్ట్ స్టేజ్ వనప్రస్థాశ్రమం, రిటైర్డ్ లైఫ్. ఈ స్టేజీ ఏమిటంటే మీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో వాళ్ళు బాగా బిజీ అయిపోయిన స్టేజీ. ఇక్కడ మీరు కొంచెం రిలాక్స్గా ఉండవచ్చు. మీ పని కేవలం వాళ్ళ ఎదుగుదలను చూడడం అంతే. అలాగే వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం ఈ స్టేజ్లో మనకు మంచిది కాదు. అలాగే ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆలోచన మానేయాలి. అది మీ మెంటల్ పీస్కి మంచిది కాదు. ఎక్కువ స్పిరిచువల్ ప్లేసెస్ చూడటం, స్పిరిచువాలిటీని పాటించడం మంచిది. నెక్స్ట్ సన్యాసాశ్రమం, మాంక్ లైఫ్. ఈ స్టేజ్లో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల నుంచి దూరంగా ఉండాలి. కేవలం మన ఆరోగ్యం, మన ధ్యానం, మన ఆధ్యాత్మికత అనే చింతనలో ఉండాలి. ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. పోస్ట్పోన్ చేస్తే అది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. దానికి సంబంధించిన నిర్ణయం ఆ సమయంలోనే మీరు కనుక తీసుకుంటే సమస్యని ఎదుర్కొనే వాళ్ళు అవుతారు. ఎదుర్కొంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీకు అలవాటు అయిపోతుంది. అందుకే ఎవరైనా మన దగ్గరికి ఒక సమస్యను తెచ్చినప్పుడు మనలోని గ్రేట్ లీడర్ను మేలుకొలపాలి. అంటే మనం ఆ సమస్యను సరిగ్గా వినడం నేర్చుకోవాలి. వినడం అనేది ఒక గొప్ప ఆర్ట్. కానీ ఎవరు కూడా వినే శక్తి ఉంచుకోరు. కానీ నిజానికి అందరూ వినాలి. వినే శక్తి పెంచుకోవాలి. విని కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ముందుగా దృష్టి పెట్టాల్సింది 3 విషయాల మీద: ధర్మ, అర్థ, కామ. ధర్మ అంటే మీరు చేసే మంచి పని, అర్థం అంటే దానికి మీకు వచ్చే డబ్బు, అలాగే కామ అంటే మీ కోరికలు, మీ ఆనందాలు. ఈ 3 విషయాల్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసిన వాళ్ళే మోక్షాన్ని సాధించగలరు. మీ పని మీరు ఎఫెక్టివ్గా సరిగ్గా చేయండి. దానికి వచ్చే డబ్బును సరిగ్గా సంపాదించండి. సరిగ్గా ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ కోరికలను, మీ ఆనందాలను మీరే తీర్చుకోండి. అలా మీ అల్టిమేట్ హ్యాపీనెస్, మీ మోక్షాన్ని మీరు పొందండి. ప్రతి మనిషి తన జీవితంలో 4 విషయాలను సాధించాలి. ఆ 4 వాటి కోసమే కష్టపడాలి. అందులో ముందుది ధర్మ. అంటే మన డ్యూటీని నిజాయితీగా, నైతికతతో చేయడం. ఎప్పుడైతే మన సొసైటీ అవినీతితో, కరప్షన్తో నిండిపోతుందో అది నరకమే. తన ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం డబ్బు కోసమే, పవర్ కోసమో పనులు చేస్తే తాను సక్సెస్ అయినా కూడా తన తప్పులు తనని దహించి వేస్తాయి. రెండవది అర్థ. అంటే మన కెరియర్, మన లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా మనకొక అర్థాన్ని ఇస్తాయి. మనం సక్సెస్ఫుల్ అనే మాట అందరికీ తెలియాలి అంటే మనకి ధనం ఉండటం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చి కామ. అంటే కోరికలు లేని మనిషి ఉంటాడా? కానీ ఆ కోరికలు మన ధర్మాన్ని అవమానించకుండా ఉంటే చాలు. అలాంటి కోరికలను తీర్చుకోవడం ప్రతి మనిషికి ముఖ్యం. తర్వాత మోక్ష. అన్నిటి నుంచి విముక్తి పొందడం. ఎలాంటి బాధ, కోరికలు, ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉండటం. పైనున్న 3 ధర్మ, అర్థ, కామ, ఈ 3ంటిని సరిగ్గా మనం పాటిస్తే మనకి మోక్షం తప్పకుండా వస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను సాధించడమే మనిషికి చాలా ముఖ్యం. మనిషికి అతి ముఖ్యమైనది నీరు. ప్రతి మనిషికి ఇదే జీవనాధారం. అందుకే మనం ఎప్పుడు కూడా నీరుని వేస్ట్ చేయకూడదు. అలాగే నీటి తర్వాత చాలా ముఖ్యమైనది ఫుడ్, ఆహారం. నీరు, ఆహారం లేకుండా ఏ మనిషి కూడా ఉండలేడు. అందుకే నీరుని వేస్ట్ చేయకూడదు. ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. నదులను కాపాడుకోవడం, ఆహారాన్ని పండించే భూములను జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ 2 తర్వాత చాలా విలువైనది మన నోటి నుంచి వచ్చే మంచి మాటలు. మీ మాటలు మంచివైతే జనాల్ని మార్చడానికి అవి ఉపయోగపడతాయి. మీ మాటలతోనే ఎవరినైనా సరే మీరు మెప్పించగలరు. మీ మాటలతోనే ఈ ప్రపంచంలో చిన్నపాటి చైతన్యమైన మీరు తీసుకురాగలరు. అందుకే మన మాటల్ని మనం సరిగ్గా ఆలోచించి మంచిగా మాట్లాడాలి. ఒక మనిషిని చైతన్యపరిచేలా మన మాటలు ఉండాలి. కానీ అవతల వ్యక్తిని తగ్గించేలా అస్సలు ఉండకూడదు. నీరు, ఆహారం లేకపోతే కొన్ని రోజుల్లోనే చనిపోతాం. అలాగే మంచి మాటలు కూడా మనిషికి కష్టకాలంలో హోప్ని ఇస్తాయి, ఒక ఆశను తీసుకువస్తాయి. కానీ ఒక చెడు మాట మనిషికి ఉన్న ఆశను చంపేస్తాయి. సో లాంగ్ రన్లో మనం సర్వైవ్ అవ్వాలంటే ఈ 3ంటిని మర్చిపోకండి: నీరు, ఆహారం, మంచి మాటలు. మనిషికి కూడా 4 రకాల పరీక్షలు ఉంటాయి. అవి ఏమిటంటే సెల్ఫ్ సాక్రిఫైస్,
తాను అనుకున్నది సాధించడానికి తన దగ్గర ఉన్న సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేయడం. కండక్ట్, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ప్రలోభపడకుండా ఒత్తిడిని తట్టుకుంటూ కామ్గా సమన్వయంతో ఉండటం. మూడవది వాల్యూస్, విలువలను తాను ఎంత ఎదుగుతున్నా కూడా తన విలువలను మర్చిపోకుండా ఉండటం. చివరిది యాక్షన్, మన చర్యలు. మనం తీసుకునే యాక్షన్స్ మన ఆలోచన ఎలా ఉందో అందరికీ తెలిసేలా చేస్తుంది. అందుకే సుఖాల్ని త్యాగం చేయడం, కష్టాల్లో కూడా సమయం మనం పాటించడం, ఎంత ఎదిగినా కూడా మన విలువలను మర్చిపోకుండా ఉండటం, మన చర్యలు బాగుండేలా చూసుకోవడం ఒక మనిషి ఎదుగుదలకు పరీక్షలు లాంటివి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఒక రాత్రిలో తయారవడు. తన కష్టాన్ని ప్రతిరోజు కొంతకాలంగా పెడుతూ ముందుకు వెళతాడు. కాబట్టి అతను సక్సెస్ అవుతాడు. మనం పడే ప్రతి కష్టం, ఆ శ్రమ అన్నీ కూడా అవి ఎంత చిన్నదైనా కూడా మనకు ఉపయోగపడతాయి. కానీ మన గోల్ వైపు వెళ్ళే క్రమంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీ వల్ల కాదు అనేవాళ్ళు ఉంటారు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇంకా చాలులే వదిలేద్దామని కూడా మనకు అనిపిస్తుంది. కానీ జ్ఞానాన్ని, ధనాన్ని సంపాదించే క్రమంలో వదిలేయకూడదు. ప్రతిరోజు కష్టపడాలి. మీరు ధనవంతుడు అవ్వాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు. ప్రతిరోజు చిన్నగా అయినా పర్వాలేదు, కాన్స్టెంట్గా పని చేయండి. ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు జ్ఞానము, ధనము రెండూ కూడా వస్తాయి. ఎవరైనా సరే కష్టాల నుంచి బయటికి రావచ్చు. మన మైండ్ అనుకున్న టార్గెట్ మీద పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అందులో ముందుగా పేదరికం నుంచి ఎలా బయటపడాలో చెప్పారు. మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. మీరు ధనవంతుడు అవ్వకుండా ఎవరెవరో అవుతున్నారని చాలామంది అనుకుంటారు. అలాగే మనం కూడా మన కష్టాన్ని నమ్ముకొని కష్టపడితే మనల్ని ఎవరూ ఆపలేరు. గొడవల్లో అరిచేవాడి కంటే కూడా కాముగా ఉన్నవాడే గొడవలను ఆపగలడు. ఒక గొడవలో ఎవరైతే సైలెంట్గా ఉండి ఎదుట వాళ్ళ మాటలు విని సరి అయిన సమాధానం చెప్తారో వాళ్ళ మాటలకు వాల్యూ ఉంటుంది. ఆ గొడవలు కూడా అతని వల్ల ఆగిపోతాయి. అలాగే మనలో భయాన్ని పోగొట్టాలంటే మనం ఎక్కువ అలర్ట్గా, పూర్తి స్పృహతో, తెలివితో విషయాలను గమనిస్తే మనకు ఏ విషయంలోనూ భయం ఉండదు. ఎవరైతే కేర్లెస్గా ఉంటారో వాళ్ళు ఫెయిల్ అవుతారు. తర్వాత ఏం చేయాలన్నా భయపడతారు. కానీ ఎవరైతే అలర్ట్గా ఉంటారో వాళ్ళు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తారు. సో పేదరికాన్ని పోగొట్టాలి అంటే కష్టాన్ని నమ్ముకోవాలి. గొడవల్ని పోగొట్టాలంటే సైలెన్స్ని నమ్ముకోవాలి. భయాన్ని పోగొట్టాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఇదే చాణక్య నీతి మనకు తెలిపేది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఓపికగా ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. జై హింద్, వందే మాతరం.